గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు తర్వాత లాభాల్లోకి జారుకున్నాయి. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రత్నాకర్ గారు. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా కాల్ చేసి మీకున్న డౌట్స్ అలాగే సలహాలు సూచనలు తీసుకోవచ్చు. రత్నాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రత్నాకర్ గారు, మార్కెట్స్ మైనస్ లో ఉన్నాయి. దీనికి ఏంటి ప్రాఫిట్ బుకింగ్ కారణం అనుకుంటారా, ఏదైనా న్యూస్ ఉందండి? క్లియర్ గా ప్రాఫిట్ బుకింగ్ సార్, న్యూస్ ఏం లేదు. ఎస్టర్డే మన యుఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది. అండ్ వీళ్ళు మీరు పొద్దున్న చూస్తుంటే విఐఎక్స్ అంటారు, విఐఎక్స్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పీక్ రీచ్ అయింది. డెఫినెట్లీ మన కరెంట్ సెన్సెక్స్ కానీ అంటే నిఫ్టీ కానీ బిఎస్సి కానీ రెసిస్టెన్స్ ఉంటుంది అని క్లియర్ గా రాశారు అనలిస్టులు అందరూ కూడా. అంటే 22,200 దగ్గర నిఫ్టీకి, 73,000 దగ్గర బిఎస్సి సెన్సెక్స్ కి రెసిస్టెన్స్ ఉందని చెప్పారు. సో దే సెడ్ టుడే దేర్ విల్ బి ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే ఇది 2 హైకి వెళ్ళిపోయింది. ఇక్కడ దాటి ముందరకు వెళ్తానే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్నారు. హలో, కొద్దిగా ముందరకు వెళ్ళి దాటితే ఇబ్బందులు ఉన్నాయని అన్నారండి. దానికి నెగిటివ్ ఇంపాక్ట్ ప్రాఫిట్ బుకింగ్ సార్, నథింగ్ ఎల్స్. రైట్ రైట్. నెక్స్ట్ మీతో మాట్లాడడానికి వెంకట్ గారు కాల్ చేశారండి. వెంకట్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి సార్. అశోక బిల్డ్కాన్ ఎన్పిసి 40% ప్రాఫిట్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా, లాంగ్ టర్మ్ కి సెల్ చేయమంటారా సార్? అలానే టిమ్కెన్ వచ్చేసి బాగా కరెక్ట్ అవుతూనే ఉంది సార్. అది హోల్డ్ చేయమంటారా, ఏదైనా యావరేజ్ లేకపోతే సెల్ చేయమంటారా? ఈ 3 చెప్పండి. టిమ్కెన్ మీరు సేల్ చేయడం బెటర్ సార్, హోల్డ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా ఉంది. అశోక బిల్డ్కాన్ ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ ఉంటాయి సార్ అవి. బట్ యాజ్ అన్ అనలిస్ట్ ఐ ఆల్వేస్ రికమెండ్ డూ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ ఆల్వేస్. అండ్ మార్కెట్ కొద్దిగా డౌన్ అయినప్పుడు కరెక్ట్ చేసుకొని యావరేజ్ అవుట్ చేసుకోండి. డోంట్ లుక్ ఫర్ ఆల్వేస్ అది ఉంచేసుకుందా అనేది కాకుండా కరెక్షన్ చేసుకుంటూ ఉంటుంది మార్కెట్. బుక్స్ అండ్ ప్రాఫిట్ అట్లీస్ట్ 25 to 30% ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ పడినప్పుడు కొనుక్కోండి సార్, యూ విల్ సీ ఎ బెనిఫిట్ టెక్నికలీ. రైట్. అలాగే ఇంకా ఎన్సీసీ గురించి కూడా అడిగారు సార్. సార్ ఎన్సీసీ హస్ డన్ వెల్. లాస్ట్ క్వార్టర్ కూడా వాళ్ళ ఆర్డర్ బుక్ సైజ్, ప్రాఫిటబిలిటీ చాలా బాగా చూపెట్టారండి. అండ్ దే ఆర్ షోయింగ్ వెరీ పాజిటివ్ మూమెంటం. లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్స్ మీద ఐ ఆల్వేస్ గివ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బెట్, యూ కెన్ లుక్ ఎట్ ఇట్. దే గ్రోన్ డీసెంట్లీ వెల్ అండ్ ఆర్డర్ బుక్ ఇస్ ఆల్సో లుకింగ్ వెరీ పాజిటివ్. రైట్ సార్. రాధాకృష్ణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే సార్. సార్ ఈపీఎల్ ఒకటి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు కరెంట్ మార్కెట్ లో ఎంటర్ అవ్వచ్చు సార్? రైట్. యా, అంటే ఫస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చెప్తాను సార్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రీసెంట్ గా నెగిటివ్ అయింది స్టాక్ బికాస్ దేర్ సర్టన్ పర్ఫార్మెన్స్. వాళ్ళ మార్జిన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్ స్లోగా ఉందని చెప్పి కొద్దిగా వాల్యుయేషన్ తగ్గించడం జరిగింది అండి ఇన్వెస్టర్స్ అందరూ. వాళ్ళ కామెంటరీ ఏంటంటే, మేనేజ్మెంట్ కామెంటరీ, ఇండస్ట్రీ కంటే మేము కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే బెటర్ ఇంట్రెస్ట్, బెటర్ పే చేయాలి కాబట్టి మా మార్జిన్స్ తగ్గాయని వాళ్ళు క్లెయిమ్ చేశారు. బట్ ఫ్యూచర్ ఇస్ లుకింగ్ వెరీ పాజిటివ్ బౌత్ ఫ్రమ్ ద కంపెనీ అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు బై అండి. ఈపీఐఎల్ మాత్రం ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ బెట్ అండి, యూ కెన్ కీప్ ఇన్వెస్టింగ్ అండ్ గ్రోయింగ్ ఇట్, దేర్ ఇస్ నో ఇష్యూ. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రోహిత్ గారు కాల్ చేశారు. రోహిత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. సో నేను టాటా స్టీల్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒక 3 years నుంచి 5 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను టాటా స్టీల్. సో దాని ఫ్యూచర్ ఎలా ఉంటది, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఎలా ఉంది టాటా స్టీల్ కంపెనీస్? సార్ స్టీల్ కంపెనీస్ అన్ని కూడా మెటల్ ప్రైజెస్ మూమెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. 2 years back metal prices have done well. All metal stocks including steel stocks have done well. తర్వాత metal prices stabilize అయ్యాయి, steel prices stabilize అయ్యాయి. Currently they are going flat అండి, except volume growth. Value growth లేదు, value of the steel. Margins కూడా స్టేబుల్ గా ఉన్నాయి కాబట్టి currently it is looking very flat. బట్ మీరు ఒక 3 to 5 years అంటున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ బెట్
ఈ రెండు జరగాలి సార్. ఒకటి, రష్యా యుక్రెయిన్ వారు యుక్రెయిన్ అంతా డిమాలిష్ చేశారు. టు రీబిల్డ్ యుక్రెయిన్. వన్స్ దే WHO కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వీ వాంట్ రీబిల్డ్ యుక్రెయిన్ అండ్ దే పుట్ లాట్ ఆఫ్ మనీ. మన స్టీల్, టాటా స్టీల్ కి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ బెనిఫిట్ అండి. సెకండ్, గాజా ఈజ్ అండర్ వార్ నౌ. మీకు తెలుసు కదా, హమాస్ గాజా కొట్టుకుంటున్నారు. వీటికైతే వన్స్ దే రివైవ్ ఇట్ విల్ వర్క్ వండర్స్ ఫర్ ఆల్ ది స్టీల్ ఇండస్ట్రీస్ అండ్ మార్జిన్స్ విల్ గో అప్. ఆ అసంప్షన్ మనది రైట్ అవుతే, ఇఫ్ ఇట్ డస్ వెల్, యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ డూ వెల్ అండి. కరెంట్లీ అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఫ్లాట్, నథింగ్ గ్రేట్ both in volume term and also in value or in margin. రైట్ సార్. నెక్స్ట్ సత్యనారాయణ మూర్తి గారు కాల్ చేశారు. సత్యనారాయణ మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి? జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్. ఓకే, ఏంటి మీ డౌట్ ఏంటి సార్ అందులో? చాలా నుంచి 30 years నుంచి హోల్డ్ చేస్తున్నానండి నేను. కానీ బాగా ఇప్పుడు ఈ మధ్య బాగా పికప్ వచ్చిన ఈ షేర్లకి కష్టకాలం ముగిసినట్టు అయింది. అది ఇప్పుడు మంచి ప్రైస్ లో ఉన్నాయి. ఇప్పుడు బయటపడాలా లేకపోతే ఇంకా ఏమన్నా ఫ్యూచర్ బాగుంటుందా అని? సార్, జిందాల్ పవర్ ఉంచండి, ఎందుకంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే టేకప్ చేస్తుందో ఈ పవర్ సెక్టర్ సంబంధించిన అన్ని గ్రో అవుతున్నాయి. మీరు చూసుంటే పవర్ సెక్టర్ ఫైనాన్స్ కానీ, పవర్ స్టాక్స్ కానీ, టాటా పవర్, ఇవన్నీ కూడా they're all doing well. It is expected to continue this dream run ఇంకో 1 year అండి, 1.5 year. ఎందుకంటే ఇండియా పవర్ రిక్వైర్మెంట్ ఇస్ టూ లార్జ్ అండ్ గవర్నమెంట్ ఈస్ సబ్సిడైజింగ్ త్రూ రెన్యూవబుల్ ఎనర్జీ. బట్ నీడ్ అయితే గ్రో అవుతుంది, మీరు చూసినా చూడకపోయినా. ఆన్ ది స్టీల్ స్టైల్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, బట్ మీరు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బుక్ చేసుకోండి సార్. దర్ విల్ బి సమ్ డౌన్ ట్రెండ్. ఆ డౌన్ ట్రెండ్ లో మళ్ళీ బై చేయండి, మీరు హోల్డ్ చేయకండి. లెట్ us బుక్ ఆన్ ప్రాఫిట్స్ నౌ అండ్ when there is a down trend you look at it. జిందాల్ స్టీల్ లో నేను అది రికమెండ్ చేస్తాను సార్ బుక్ చేయమని. పవర్ యూ కెన్ హోల్డ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 1 more year. రైట్ సార్. నెక్స్ట్ మహేంద్ర గారు కాల్ చేశారు. మహేంద్ర గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యూనియన్ బ్యాంకు కరెంట్ ప్రైస్ లో బై చేయమంటారా, యావరేజ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? ఓకే సార్, యూనియన్ బ్యాంక్ కరెంట్ ప్రైస్ లో బై చేయమని అంటున్నాము. యావరేజ్ చేయక్కర్లేదు, బట్ యూ కెన్ బై ఇట్. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ స్టార్టెడ్ పర్ఫార్మ్ రియలీ వెల్. నా అజంప్షన్ జనరల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మా మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇవన్నీ డివిడెండ్ స్టాక్స్ అండి. బట్ వన్ ఆఫ్ ది సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏం జరిగిందంటే, ఇన్ 2018 లో 18-19 లో గవర్నమెంట్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిని కూడా ప్రాపర్ గా ఫండ్ చేసి వాటి ఎన్పిఎస్ తగ్గించారు సార్. దే హ్యావ్ ది లీస్ట్ ఎన్పిఎస్ ఇన్ ద మార్కెట్ టుడే. అందుకని దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అనదర్ 6 months to 1 year ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. బై చేయండి. మేబీ ఆఫ్టర్ 1 year వీ కెన్ రివ్యూ ద స్టాక్. రైట్ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు తిరుపతి నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగి? శ్రీనివాస్ గారు హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఐటీసీ సార్, ఇప్పుడు ఏమైనా యావరేజ్ సార్? ఐటీసీ. రైట్. ఐటీసీ ఆల్రెడీ పీక్ వచ్చిందండి, ఇంకా ఫర్దర్ గా గ్రో అవుతుందా అంటే అవ్వచ్చు. మీరు యావరేజ్ చేసుకుంటా అంటే చేయొచ్చు సార్. బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ద గ్రోత్ వాట్ వీ హావ్ సీన్ లాస్ట్ 2 years. కరెంట్లీ వీ మే నాట్ సీ ద సేమ్ కైండ్ ఆఫ్ గ్రోత్ అండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. రైట్ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గుంటూరు నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నేను ఐఆర్డిఏ తీసుకున్నా ఫెరడా. ఓకే. 172 లో తీసుకున్నాను. అది మళ్ళీ కిందికి వస్తా ఉంది. అది ఎగ్జిట్ అయితే బెస్టా లేకపోతే హోల్డ్ చేసుకుంటే బెస్ట్ అంటారా? ఇప్పుడు ఉంచుకోవాలా వద్దనా సార్ మీ క్వశ్చన్? అదే సార్, అదే సార్. అవును సార్, అవును సార్. ఐఆర్డిఏ ఉంచండి సార్. 2 ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, వందే మాతర్ ట్రైన్స్ కానీ కొత్త రకం ట్రైన్స్ లో కానీ ఫుడ్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఏ మ్యాండేట్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెటర్ సర్వీసెస్ ఇద్దామని మ్యాండేట్ చేశారు. సో వీళ్ళకి గ్రోత్ టూ మచ్ గా వస్తుంది. అండ్ వందే మాతరం ట్రైన్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఆల్సో గ్రోయింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ పాజిటివ్. హోల్డ్ ఇట్ సార్. రెవెన్యూ గ్రోత్ బాగా వస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గారు కాల్ చేశారు. ప్రవీణ్ కుమార్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి? లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్. ఓకే. అందులో మీ డౌట్ కొన్నాను, ఈ రోజు కొన్నాను. లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? ఇంకొకటి జేడబ్ల్యూ ఇన్ఫ్రా 210 లో కొన్నాను. లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా?
ఓకే. సార్ లాంగ్ టర్మ్ అంటే 1 year అని అడుగుతున్నారు. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ స్టిల్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పాజిటివ్ ఇవ్వటము 10 lakhs crores నుంచి 11 crores మీకు మన చూసుంటారు 11 అన్న సీక్వెన్స్ రాశారని. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ కి బీజేపీ గవర్నమెంట్ ఇంకా కట్టుబడి ఉందండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. సో బోత్ ద స్టాక్స్ విల్ డూ వెల్. బట్ మీరు టైం బీయింగ్ ఇది 1 year కంటే ఎక్కువ చూడద్దు. దట్స్ వాట్ మై రికమెండేషన్. రైట్ సార్. నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రత్నాకర్ గారు ఉన్నారు, అడగండి. సార్ నమస్కారం సార్. పిఐ ఇండస్ట్రీస్ 3,300 ఉన్నాను సార్, ఎంతవరకు ఉంచుకోవచ్చు సార్? జిఐ ఇండస్ట్రీస్ అండి. పిఐ ఇండస్ట్రీస్ సార్. అర్థమైంది. సార్ టిల్ మార్చ్ ఎండ్ దాకా మీరు స్టాక్ ఉంచుకోవచ్చు. టిల్ గ్రో మార్చ్ ఎండ్ తర్వాత మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అటా ఇటా తెలియదు. టుడే మార్కెట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ విల్ కమ్ బ్యాక్ అనేది ఉంది. బట్ అంటిల్ అన్లెస్ వీఆర్ నియరింగ్ టు ఎలక్షన్స్ వీ రియలీ డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. దాన్ని బట్టి దాని మూమెంట్ ఉంటుంది సార్. అండ్ ఓవరాల్ దీస్ పర్టికులర్ పిఐ ఇండస్ట్రీస్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ద రిజల్ట్స్ హ్యాస్ బీన్ వెరీ పాజిటివ్. మీరు హోల్డ్ చేయొచ్చు. బట్ పోస్ట్ మార్చ్ ఒకసారి రివ్యూ చేసుకోండి సార్ స్టాక్. రైట్ సార్. నిన్న లిస్ట్ అయిన విభోర్ స్టీల్ గురించి సో మీ అంచనా ఏంటి? సార్ ఇప్పుడు విభోర్ స్టీల్ ఈజ్ ఆల్సో గుడ్. బట్ ఇదేంటంటే కరెంట్ స్టాక్ మార్కెట్ లిక్విడిటీ మూలంగా ఐపీఓ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వెల్ కాబట్టి దే హావ్ బీన్ లిస్టింగ్ వెల్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఫర్ అట్లీస్ట్ అనదర్ 6 months. 2 quarter రిజల్ట్స్ వచ్చిన తర్వాత హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ అనే దాని మీద స్టాక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో నేను ఒక 2 quarters రికమెండ్ చేయగలను సార్. బియాండ్ 2 quarters కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి మార్కెట్ డైరెక్షన్ బట్టి వీ కెన్ టేక్ ఇట్. అంటే ఐపీఓలో అలాట్ అయిన వాళ్ళు లిస్టింగ్ గెయిన్స్ తీసుకోవచ్చా లేకపోతే ఎట్లా సార్? సార్ ఐపీఓలో అలాట్ అయిన వాళ్ళు లిస్టింగ్ గెయిన్ తీసుకోవచ్చు. అది మళ్ళీ పడుతుంది. పడ్డప్పుడు డిప్స్ లో కొనుక్కోండి. డోంట్ హోల్డ్ ద స్టాక్. మన స్టాక్ మార్కెట్ లో చేసే పొరపాటు ఏంటంటే లాంగ్ టర్మ్ అని ప్రాఫిట్ వచ్చినట్టు బుక్ చేసుకోవట్లేదు. కొన్నిసార్లు ప్రాఫిట్ బుక్ చేసుకొని డబ్బు అయినప్పుడు మళ్ళీ కొనుక్కుంటూ ఉండండి సార్. యూ విల్ మేక్ సమ్ మనీ. రైట్ సార్. నెక్స్ట్ శ్రీధర్ గారు కాల్ చేస్తారు. శ్రీధర్ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే అండి. ఇది చెప్పండి. మన నేషనల్ ఫెర్టిలైజర్స్ అండి. అది 105 లో కొన్నాను. 5,000 క్వాంటిటీ ఫర్ షార్ట్ టర్మ్. అది ఇప్పుడు వెయిట్ చేయమంటారా? ఒకటి. రెండోది నెక్స్ట్ నాట్కో ఫార్మా 950 లో కొన్నాము. అది హోల్డ్ చేయమంటారా ఎట్లా? రైట్. 2 స్టాక్స్. సో నాట్కో ఫార్మా హోల్డ్ అయితే చేయండి సార్. ఎందుకంటే ఫార్మా సెక్టర్ చాలా నెగిటివ్ లో ఉండేది. నా స్లోలీ ఇట్ ఈస్ టర్నింగ్ వెరీ పాజిటివ్ ఫార్మా సెక్టర్స్ కి. అందుకని అంతకుముందు ఏం జరిగిందంటే డిమాండ్ తగ్గింది. యుఎస్ మార్కెట్ లో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. యుఎస్ ఎఫ్డిఏ కంప్లైంట్స్ వల్ల మెనీ ఇండస్ట్రీస్ ఆర్ స్లాక్. ఐ థింక్ ఆ సైకిల్ దే హావ్ టర్న్ అరౌండ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇట్ విల్ వర్క్ వండర్స్ అండి. నేచురల్ ఫెర్టిలైజర్స్ మీరు ఏదైతే కొన్నారో డోంట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. ఎందుకంటే సెక్టర్ వైజ్ ఫర్టిలైజర్ యూసేజ్ గవర్నమెంట్ ప్రాపగేట్ చేస్తాం కానీ తగ్గుతుంది సార్. యూటిలైజేషన్ ఇస్ కమింగ్ డౌన్. ఇట్ ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ గ్రోత్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. కాబట్టి ఇది టెంపరీ గ్రోత్ స్టాక్ మార్కెట్ గ్రోత్ మూలంగా, బట్ నాట్ కంపెనీ న్యాచురల్ గ్రోత్. మీరు దాన్ని కొద్దిగా కాషియస్ గా చెక్అవుట్ చేసి ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకుని బయటకి. ఈశ్వర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? సార్ ప్రజెంట్ ఇప్పుడు ఈ లెవెల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై చేయొచ్చా సార్? కరెంట్ మార్కెట్ ప్రైస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్. రైట్ రత్నాకర్ గారు. మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ అంటే ఈ పర్టికులర్ స్టాక్ మీద ఈ రోజు కూడా పాజిటివ్ ఇచ్చారు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకు ముందు మనం ఎవ్రీ ఇయర్ 20 to 30% గ్రోత్ చూపెట్టే స్టాక్ దిస్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 16 to 17% గ్రోత్ అంటే హెచ్డిఎఫ్సి మీద. 2 ఆస్పెక్ట్స్ అయిపోయాయి. ఇట్ హెస్ బికమ్ ద లార్జెస్ట్ బ్యాంక్ నియర్ టు ఎస్బీఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్ బిల్డప్. 6,96,000 crores. ఎస్బీఐ అంటే వీళ్ళు 6,66,000 crores వెళ్ళారంటే వీళ్ళు అసెట్ బుక్, ఎస్పెషల్లీ ఇన్ హోమ్ లోన్ అండ్ అదర్ సెగ్మెంట్ రీటైల్ బుక్స్ లో. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఓవరాల్ కంట్రీ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ గ్రోత్ హెచ్డిఎఫ్సి మ్యాచ్ చేయగలరా లేదో తెలియదు కానీ బట్ ఇట్ హాస్ ఎ పొటెన్షియల్ టు గ్రో రియలీ బిగ్. But the kind of returns what you are expecting from HDFC Bank share, it will not happen at least next 2-3 years. So, make average 16 to 18% growth in the stock is a good return for you. I assumption that తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
రైట్ సార్. నెక్స్ట్ బెంగళూరు నుంచి నరసింహులు గారు కాల్ చేశారు. నరసింహులు గారు నమస్తే సార్. ఏ స్టాక్స్ నమస్తే గురించి అండి. తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. సండూర్ మ్యాంగనీస్ మ్యాంగనీస్ సండూర్ అందులో మీ డౌట్ ఏంటి సార్? ప్రజెంట్ రేట్ లో కొనొస్తున్నా లాంగ్ టర్మ్ కోసం. ఓకే, కరెంట్ రేట్ లో వద్దు సార్. అంటే నా రికమెండేషన్ మెటల్ స్టాక్స్ ఆర్ డూయింగ్ స్మాల్ కాబట్టి, అండ్ అక్కడ వాళ్ళ కెపాసిటీ ఏం గ్రో చేసినట్టు ఎక్కడ రిపోర్ట్ చేయలేదు సార్. సో కాపర్ అయితే మనం చూడొచ్చు, కానీ మ్యాంగనీస్ ఇప్పటికీ తక్కువే. వాట్ ఎవర్ దే డూయింగ్, ఐ విల్ ఆస్క్ నాట్ టు లుక్ ఇన్ టు దట్ స్టాక్ అట్లీస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ పీరియడ్. షార్ట్ టర్మ్ ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ రవికుమార్ గారు కాల్ చేశారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? నమస్కారం. సార్ నేను కొత్తగా ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ ట్రేడింగ్ లో నాకు కావాల్సిన అంటే చిన్న చిన్న అమౌంట్స్ తో స్టాక్స్ కొనుక్కొని ఇప్పుడు బిల్ అవుదామని ఎలాంటి తీసుకోమంటారు? నెక్స్ట్ వారాల్లో ఏది బాగుంటుంది? లాంగ్ టర్మ్ లో బాగుంటుందా, షార్ట్ టర్మ్ లో బాగుంటుందా కావాలి సార్. చాలా మంది ఇలాంటి క్వశ్చన్ అడగక చాలా మంది పెండింగ్ లో ఉన్నారు. రైట్. రత్నాకర్ గారు. ఇదంటే దీనికి రకరకాల వ్యూస్ ఉన్నాయండి. ఎవరి వ్యూ రైట్, ఎవరి వ్యూ రాంగ్ అనేది లేదు. దీస్ ఆర్ ఓన్లీ సజెషన్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అన్ ఇన్వెస్టర్ రిస్క్ అపిటైట్ మీది సార్. సజెషన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. జనరల్ గా నేను రికమెండ్ చేస్తాను ఏంటంటే, ఎనీ స్టాక్ విచ్ ఈస్ ప్రైస్ ఇన్ లెస్ దాన్ 200, ఫండమెంటలీ గుడ్ స్టాక్. మీకు చాలా మంది రికమెండేషన్స్ కూడా పంపిస్తారు. మీరు ఎకనామిక్ టైమ్స్ కొనుక్కున్నా, మనీ కంట్రోల్ కొట్టుకున్నా, ఐసిఐసిఐ డైరెక్ట్ కొన్నా, వెరోడాలోకి వెళ్ళినా మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటాయండి మీకు. అందులో లెస్ దాన్ 200 రూపీస్ ఉన్న స్టాక్స్ ఏదైనా ఆపర్చునిటీ ఉండి చక్కగా తీసుకోగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐడిఎఫ్సి బ్యాంక్ ఈజ్ అట్ 88 రూపీస్. In next 1 year, if it really does well, it will go to 150 to 160 rupees. అదే మీరు రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ తీసుకున్నారు, 2800 రూపీస్ ఉంది. అది నెక్స్ట్ 1 year లో ఇట్ మీ గో టు 3800 మాక్సిమం ఆర్ 3500. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ 200, 88 బికమింగ్ 150, 2800 బికమింగ్ 3500. మీకు రిటర్న్ వైజ్ చూస్తే స్మాల్ స్టాక్స్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. సో నేను చాలా మంది రికమెండ్ చేస్తాను ఏంటంటే, లెస్ దాన్ 200 రూపీస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ విచ్ విల్ ఫిట్ ఇన్ టు యువర్ టెక్ మార్క్, ఇట్ ఈస్ అన్ ఆప్షన్ టు గ్రో వెళ్ళండి. 200 లో రత్నగారు నాకు ఎక్కువ స్టాకులు దొరకట్లేదంటే లెస్ దాన్ 500 రూపీస్ స్టాక్స్ లో కొన్ని చూడొచ్చు, వాటిని కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ somebody has purchased Axis Bank, ICICI Bank 3-4 years back. The shares went to 1800, 1600 over a period of last 4 years. They went 3 to 3.5 times growth అండి స్టాక్ వాల్యూ. మీరు చూడొచ్చు, మనీ కంట్రోల్లోకి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ హూఎవర్ ఈస్ కమింగ్ విత్ స్మాల్ అమౌంట్స్, లుక్ ఫర్ ఫండమెంటలీ గుడ్ స్టాక్, లుక్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రెడీగా లేవండి. మీ పోర్ట్ఫోలియో కనుక ఇఫ్ ఇట్ క్రాసెస్ 10 lakhs, అక్కడ నుంచి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 3 months ఇన్వెస్ట్మెంట్స్ గుడ్ స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేసి గెటింగ్ ఇన్ గెటింగ్ అవుట్ చేస్తే యూ విల్ మేక్ మనీ అండి. ఇట్ ఈస్ రికమెండేషన్. డిఫరెంట్ ఎనలిస్ట్ లో డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. కాల్ మాత్రం మీరు తీసుకోండి, అది నా రిక్వెస్ట్. రైట్ సార్. నెక్స్ట్ శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రైట్. నెక్స్ట్ సతీష్ గారు ఉన్నారు. శర్మ గారు కాల్ కట్ అయింది. సతీష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ప్రెజెంట్ లాంగ్ టర్మ్ కోసము పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి, ఐఓసి తీసుకోవచ్చా? లాస్ట్ లో ఉంటారా, అన్నీ ఉంటారా? ఓకే, రైట్. రత్నాకర్ గారు 3 స్టాక్స్ గురించి అడిగారు. సతీష్ గారు ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం పిఎఫ్సి, ఇంకొకటి ఏదంటున్నారు? ఐఓసి, రైట్. తర్వాత లారస్ ల్యాబ్స్ లాస్ లో ఉన్నారంటే అమ్మేయమంటారా అని. సార్ లారస్ లాస్ యావరేజ్ అవుట్ చేసుకోండి. ఇట్ విల్ మేక్ మనీ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇమీడియట్ గా మీకు రిటర్న్ రాదు, కానీ నెక్స్ట్ 1 year లో ఇట్ విల్ మేక్ మనీ ఫర్ యూ. ఇది నా పర్సనల్ వ్యూ అండి. అండ్ కమింగ్ బ్యాక్ టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇందాకే మన పవర్ సెక్టర్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ 1 year పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఆర్ రియలీ గుడ్. ఇండియా నీడ్స్ మోర్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. రీసెంట్లీ మీ గవర్నమెంట్ 1 crore హౌసెస్ కూడా సోలార్ పవర్ ప్యానెల్స్ పెట్టాలి, దాని అందరికి లోన్స్ ఇవ్వండి అని చెప్పేసి మోడీ గారు చెప్పారు. చాలా మంది లోన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ will be the largest beneficiary in the lot. IOC is completely dependent on the crude oil prices అండి.
కరెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, బట్ డొమెస్టిక్ లో మనం ప్రైజెస్ పెంచలేదు. ఇట్ విల్ హ్యావ్ సమ్ లాసెస్. సో స్టాక్ అటు ఇటు ఒడుగుదొడుగులో ఉంటుంది. ఐ డోంట్ రికమెండ్ టు బై ఆర్ సెల్ దిస్ పర్టికులర్ స్టాక్ అండి. దట్ ఈస్ మై వ్యూ. రైట్, నెక్స్ట్ శర్మ గారు లైన్ లో ఉన్నారు. శర్మ గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. సైంట్ గోబైన్, రాష్ట్రీయ కెమికల్స్, ఈ రెండు 60 రూపీస్ లో హోల్డ్ చేస్తాం సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రత్నాకర్ గారు, సెయింట్ గోబైన్ అయితే బుక్ చేసుకోవచ్చు సార్. ఇంకోటి ఏది అడిగారు? రాష్ట్రీయ కెమికల్స్. రాష్ట్రీయ కెమికల్స్ కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, రెండు కూడా. ఎందుకంటే కెమికల్స్ ఇండస్ట్రీ విచ్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బిట్వీన్ 2021-2022 టిల్ మిడ్ ఆఫ్ 2023 వాల్యుయేషన్స్ సూపర్ గా ఉన్నాయండి. పిఈ మల్టిపుల్స్ లేటర్ కెమికల్ ఇండస్ట్రీ చైనా ఓపెన్ అయిన తర్వాత వాల్యుయేషన్ మల్టిపుల్స్ తగ్గాయి. మీరు కొద్దిగా ఇల్లు అబ్జర్వ్ చేస్తే గెలాక్సీ, సర్పెంట్స్ ఇలాంటి లార్జ్ ప్లేయర్స్ పిఈ మల్టిపుల్స్ తగ్గడం మూలంగా వాల్యుయేషన్స్ ఆర్ నాట్ లుకింగ్ అట్రాక్టివ్. సో మీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో బుక్ చేయండి సార్. రైట్, నెక్స్ట్ రాజు కాల్ చేశారు కరీంనగర్ నుంచి. రాజు గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. చెప్పండి సార్, నమస్తే. నేను మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అయితే లాంగ్ టర్మ్ లో కావాలి సార్. నాకు లాంగ్ టర్మ్ లో క్వాంటల్ ఏది బాగుంటుంది సార్? ఎగ్జిస్టింగ్ ఫండ్స్ మీ ఏజ్ నేను అడగను కానీ ఎనీబడి ఇస్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 35 years మేము క్లియర్ గా చెప్తాము, ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. యూనిట్ లింక్డ్ ఈక్విటీ, యూనిట్ లింక్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. 35 to 50 బ్యాలెన్స్ ఫండ్స్ లో పెట్టండి. 50 and above హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి సార్, విచ్ విల్ చేంజ్ అకార్డింగ్లీ, అండ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు, వేర్ దే ప్లే వెరీ ఎఫెక్టివ్లీ. సో నేను మీకు ఈక్విటీ స్టాక్ మార్కెట్ ఇండియాది బాగుంటుంది నెక్స్ట్ 5 years కాబట్టి, if you are below even 40 years of age, please invest in equities mutual funds which will get benefited, and SIP is highly recommended. Systematic investment plan is highly recommended. రైట్, రత్నాకర్ గారు, ఇప్పుడు చూసే మనం చాలా వరకు మార్కెట్ వరుసగా చాలా రోజుల నుంచి, దాదాపుగా 6 రోజుల నుంచి ర్యాలీ కనపడింది మనకి. సో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, మరి ఏదైనా రీజన్స్తో ఇవాళ అది డౌన్లో ఉంది. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్? సార్, అంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ టెక్నికల్ చార్ట్స్ చూసినప్పుడు, ఐఎమ్ టేకింగ్ అబౌట్ టెక్నికల్ చార్ట్స్. ఓకే, ద ఇండియన్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ చార్ట్ పీక్ రీచ్ అయింది అంటున్నారు చాలా మంది. ఎందుకంటే ఏ కంట్రీ కైనా బేస్డ్ ఆన్ ది జీడిపి గ్రోత్, based on the consumption, based on stock market multiple compared to other multiples, they come with what is the peak valuation it can reach. So చాలా మంది ఏం చెప్పారంటే కరెంట్ లెవెల్స్ రెసిస్టెన్స్ బాగా ఉంది, కానీ ఈ లెవెల్ కనుక క్రాస్ అవుతే ఇంకో 2000 points బిఎస్సి సెన్సెక్స్ కి, ఒక 1000 points నిఫ్టీకి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. బట్ వెదర్ ఇట్ విల్ క్రాస్ ఆర్ నాట్, ద ఎంటైర్ బయారస్ మార్కెట్ విల్ ఓన్లీ డిసైడ్. ఈవెన్ టుడే మీరు చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇండియా ఆర్ ద హైయెస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హాస్ బీన్ ద నెట్ సెల్లర్స్. మీరు డేటా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1.5 months దే బికమ్ ద నెట్ సెల్లర్స్, వి బికమ్ ద నెట్ బయర్స్. సో డొమెస్టిక్ లిక్విడిటీ బాగుండటం వలన స్టాక్ మార్కెట్ బాగుందండి. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ టర్మ్ హారిజన్, ఇట్ హ్యాస్ టు బ్రేక్ సమ్వేర్. ఇది అడుగడుగుల్లో ఈ పర్టికులర్ ప్రైస్ లో